బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా జులిపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అమాయకులని ఉచ్చులోకి లాగుతున్న 11 మంది సెలబ్రిటీలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. బుల్లితెర నటి విష్ణుప్రియ, సుప్రీత, రీతు చౌదరితో పాటు హర్ష సాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్ ఖాన్ పై కేసులు నమోదు చేశారు. పోలీసుల సీరియస్ యాక్షన్ తో బెట్టింగ్ యాప్ల ప్రమోటర్స్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లపై పోలీసుల కొరడ. 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసుల యాక్షన్తో ప్రమోటర్ల గుండెల్లో పరిగెడుతున్న రైళ్లు. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 మంది సినీ ప్రముఖులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదు చేశారు. పరేషాన్ బాయ్స్ ఫేమ్ ఇమ్రాన్, హర్ష సాయి, టేస్టీ తేజ, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషయాని, సుప్రీత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిపై 3184 BNS, 3A, 4 TSGA, 66D ITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద FIR నమోదు చేశారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ పోలీసులు భయ్యా సన్నీ యాదవ్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు లోకల్ బాయ్ నానిలపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి అమాయకులకు అధిక డబ్బులు ఆశ చూపించి ఆర్థికంగా నష్టపోవడానికి కారణమయ్యారంటూ వీరిపై గత కొన్ని రోజులుగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బెట్టింగ్ యాప్లను నిర్మూలించాలని పోరాటం చేస్తున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఏం సమస్య ఉన్నా అది టెస్ట్ లీడ్ టు క్రిమినల్ యాక్షన్. ఎవరు లాభం పొందారు, ఎవరు ఎందుకు నష్టపోయినారు, ఎవరి ద్వారా ఏమైందని, ఎందుకంటే అది చేస్తేనే ప్రజలు ఒక విశ్వాసం వస్తుంది, వాళ్ళు కూడా ఎవరు చేసేవాళ్ళు కూడా భయం వస్తుంది. ఆయన ఒకసారి మనము భయం లేకుంటే జస్ట్ ఏదో ప్రచారం చేస్తే ఆయనకు చేస్తే ఆయన ఇంకోటి ఏదో స్కీమ్ తీసుకొస్తారు. సో అల్టిమేట్లీ కేసు హ్యాస్ టు హ్యాపన్. కొంతమంది అరెస్ట్ కావాలి, వాళ్ళు మొత్తం సీజ్ కావాలి, వాళ్ళపైన ఛార్జ్షీట్ కావాలి, వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఇది చేస్తే ఇల్లీగల్, ఇది చట్ట విరుద్ధం అనేది తెలుస్తుంది. ఎవరెవరు చేసింది, ఎంత లాభం పొందారు అనేది కూడా బయట తీసుకొస్తేనే ఐ థింక్ కన్క్లూడ్ అవుతుంది. లేదంటే ఏదో జస్ట్ మనం ఏదో ప్రచారం చేసుకుంటే కాదు కదా. అల్టిమేట్లీ సమ్ సొల్యూషన్ హ్యాస్ టు బి ఫౌండ్ అవుట్. ఆన్లైన్ బెట్టింగ్ ప్రస్తుత సమాజంలో యువతని పట్టి పీడిస్తున్న ఓ మహమ్మారి. తమకి తెలిసిన వారు చెప్పారనో లేదా సరదా కోసమనో మెల్లిగా బెట్టింగ్ ఉచ్చులోకి దిగి బానిసలుగా మారుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశపడి ఉన్నదాంతో పాటు అప్పులు చేసి మరీ బెట్టింగులు వేస్తున్నారు. చివరికి బెట్టింగ్ మాఫియా జిమ్మిక్కులను గుర్తించలేక లక్షల్లో నష్టపోతున్నారు. ఆపై అప్పులు తీర్చలేక ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ విధంగా గతేడాది ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 1000 మంది చనిపోయారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై రాష్ట్రంలో గతేడాది 1000 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిరుద్యోగులు కూడా ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ తో అప్పుల పాలై కుటుంబాలు రోడ్డు మీదకొస్తుండగా కొందరు అప్పులు తీర్చే మార్గాలు తెలియక ఈ విధంగా బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రముఖ యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ లో యాప్స్ ను ప్రమోట్ చేయించుకుంటూ సామాన్యులను తమ విషవలయంలోకి లాక్కుంటోంది బెట్టింగ్ మాఫియా. ఇది నమ్మిన అమాయకులు వాటి ఉచ్చులోకి దిగి సర్వం కోల్పోతున్నారు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ దందాను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్, గేమింగ్ యాప్స్ పేరుతో ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీంతో పంజాగుట్ట పోలీసులు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో ఇప్పుడు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన మరికొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు వారి సోషల్ మీడియా అకౌంట్ల నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వీడియోలను డిలీట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కి పర్మిషన్ లేనప్పటికీ కొంతమంది ఐపీ అడ్రస్లు మార్చి బెట్టింగులకు పాల్పడుతున్నారు. అటువంటి వారిపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టింది. ఎవరి ఫోన్లోనైనా బెట్టింగ్ యాప్స్ ను గుర్తిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకి పంపిస్తామని హెచ్చరించింది. బెట్టింగులు ఆడుతున్న ప్రతి ఒక్కరిని గమనిస్తున్నామన్నారు పోలీసులు. రహస్య ప్రాంతాల్లోకి వెళ్లి ఆడినా తమకి తెలుస్తుందని వెంటనే సమీప పోలీస్ స్టేషన్ పోలీసులు వారి వద్దకు వెళ్లి అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. అత్యాశలకు పోయి కష్టపడిన డబ్బులను పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు. ఎవరికైనా ఇలా బెట్టింగ్ ఆడుతున్న వారి గురించి తెలిస్తే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.